వనపర్తి జిల్లా చింతకుంట గ్రామ పరిధిలో శుక్రవారం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రుల సుదర్శన్ తన వ్యవసాయ పొలంలో వేరుశెనగ పంటకు నీళ్లు పెట్టేందుకు ఉదయం సమయంలో స్ప్రింక్లర్ పైపులను సర్దుతుండగా పైపులో నుంచి అనుమానాస్పదంగా పెద్ద శబ్దాలు వినిపించాయి. అనుమానం కలిగిన సుదర్శన్ పైపులో తొంగి చూడగా అందులో ఒక పెద్ద నాగుపాము ఉండడాన్ని గమనించాడు. వెంటనే చింతకుంట గ్రామానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ తిలగ్గౌడ్కు సమాచారం అందించగా ఆయన జిల్లా కేంద్రంలో ఉన్న సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్ను సంప్రదించారు. ఆయనకు వివరాలు తెలియపరిచాడు. వెంటనే ఆయన తన సొంత కారులో సంఘటన స్థలానికి చేరుకొని సుమారు 3 గంటల పాటు శ్రమించి స్ప్రింక్లర్ పైపుకు 2 వైపులా గుడ్డలు తీసి జాగ్రత్తగా నాగుపామును బయటకు తీశారు. అయితే గాలి అందకపోవడంతో పాము అపస్మారక స్థితిలో పడిపోయింది. తక్షణమే నీళ్లు తాపినా స్పందించకపోవడంతో తిలగ్గౌడ్ సూచన మేరకు నాగుపాముకు సిపిఆర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత పాము మెల్లగా కోలుకొని నాలిక కదిపింది. అనంతరం కారులో ఏసీ ఆన్ చేసి చల్లటి వాతావరణంలో ఉంచి 1.5 గంటల తర్వాత పరిశీలించారు. పాము పూర్తిగా కోలుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అలాగే వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామ చెరువు లక్ష్మీ సముద్రంలో ముసలి కలకలం రేపుతుంది. ఒడ్డుపైకి వచ్చి నోరు తెరిచి సేద తీరుతున్న దృశ్యాలను చూసిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వివిధ పనుల కోసం చెరువుపైకి నిత్యం వెళ్తూ ఉంటారు పశు కాపరులు, రైతులు. అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకొని ముసలిని పట్టి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.